మాజీ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియాను సరిగ్గా నెల క్రితం అంటే జూలై 31న ఇరాన్ రాజధాని టెహరాన్లో ఇజ్రాయెల్కు చెందిన మొసాద్ లేపేస్తుంది. దీంతో ఇరాన్ చీఫ్ ఆయతుల్లా ఖమేనీ ఇజ్రాయిల్ అంతు చూస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా ఒక నెల గడిచిపోయింది. కాలు గడప దాటలేదు. ఏదో నామ్కే వాస్తే అన్నట్టుగా 4 రాకెట్లు టెల్ అవీవ్పై పేల్చి మమా అనిపించారే తప్ప సీరియస్గా మాత్రం దాడికి దిగలేదు. మరి ఖమేనీ గారు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. సరిగ్గా నెల క్రితం ఇదే రోజు అంటే జూలై 31న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియాను ఇరాన్ రాజధాని టెహ్రాన్లో లేపేసింది ఇజ్రాయిల్కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్. ఆ రోజు ఇరాన్ కొత్త ప్రెసిడెంట్ మసూద్ పెజెన్స్కియాన్ పదవి ప్రమాణ స్వీకారానికి హానియా ముఖ్య అతిథిగా విచ్చేశారు. తమ అతిథిని ఎలా చంపుతారంటూ ఒంటి కాలు మీద లేచింది ఇరాన్. ఇజ్రాయిల్ అంతు చూస్తామని భయంకరమైన హెచ్చరికలు చేసింది. ఈ హెచ్చరికతో 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని మీడియాలో పెద్ద ఎత్తున వార్తా కథనాలు కూడా అల్లాయి. తీరా చూస్తే నెల దాటిపోయింది. ఇరాన్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి దాడులకు దిగలేదు. గత వారం ఇరానియన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాఫ్ ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి మరింత సమయం పడుతుందని తెలిపింది. ప్రస్తుతం కొన్ని నెలలు పరిస్థితిని బట్టి వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. ఈ ఏడాది ఏప్రిల్లోని డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడిలో ఇరాన్కు చెందిన 2 సీనియర్ మిలిటరీ కమాండర్లను లేపేసింది. అప్పుడు 2 వారాల్లోనే ఇజ్రాయెల్పై దాడులకు తెగబడింది ఇరాన్. మరి ప్రస్తుతం నెల రోజులు దాటిపోయింది. దాడి చేసిన ఆనవాళ్లు మాత్రం కనిపించడం లేదు. దీనికి పలు రకాల విశ్లేషణలు అరబ్ మీడియాలో వినిపిస్తున్నాయి. వాటిలో ప్రధాన అంశం ఏమిటంటే, ఒకవేళ ఇజ్రాయెల్పై యుద్ధానికి దిగితే అమెరికా మధ్యలో దూరుతుందనే భయం ఇరాన్ను వెంటాడుతోంది. ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఇరాన్ తన అధికార దర్పం ప్రదర్శిస్తోంది. ఒకవేళ యుద్ధంలో వెనుకబడిపోతే లేదా ఓడిపోతే ముస్లిం దేశాలు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ఇరాన్ భయపడుతోందనే వాదన ఒకటి వినిపిస్తోంది. ఇటీవల కాలంలో అమెరికా అదనపు బలగాలు ఇరాన్ సరిహద్దు వరకు వచ్చేశాయి. దీంతో ఇజ్రాయెల్ దాడులకు వెనుకంజ వేస్తోంది ఇరాన్. ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే ఖమేనీ లాంటి మత ఛాందసవాదులకు దేశంపై పట్టు కోల్పోతుందనే భయం కూడా వెంటాడుతోంది. ఇరాన్ గత వ్యవహార శైలిని గమనిస్తే దీనికి ఒక ఉదాహరణ కూడా చెబుతున్నారు. 2020లో ఇరాన్కు చెందిన కుడ్స్ ఫోర్స్ చీఫ్ కాసిం సులేమానీని అమెరికా చంపేసింది. దీంతో అత్యంత కీలక నాయకుడిని చంపినా ఇరాన్ చూసి చూడనట్లుగా వ్యవహరించింది. అమెరికాపై దాడి చేస్తే పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగాల్సి వస్తుందని భయపడి వెనుకంజ వేసిందనే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో పాటు మరో అంశం కూడా తెరపైకొచ్చింది. హమాస్ ఇజ్రాయెల్కు మధ్య కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్పై దాడులకు తెగబడితే కాల్పుల విరమణ చర్చలకు విఘాతం కలిగించామన్న చెడ్డ పేరు మూటకట్టుకోవాల్సి వస్తుందన్న భయం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. దీంతో పాటు ఈ ఏడాది నవంబర్లో అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరుగుతున్న విషయం ఇరాన్కు తెలుసు. ఇరాన్ అసలు లక్ష్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా రావద్దని కోరుకుంటోంది. బైడెన్తో పోల్చుకుంటే ట్రంప్ ఇరాన్పై అత్యంత కఠినమైన ఆంక్షలు విధిస్తాడని ఇరాన్ భయపడుతోంది. అందుకే కొన్ని రోజుల పాటు ఓపిక పట్టాలని చూస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇజ్రాయెల్పై యుద్ధానికి దిగితే అమెరికా జోక్యం చేసుకుంటే ఈ యుద్ధం కాస్త కమలా హారిస్ గెలుపునకు ఆటంకం కలుగుతుందని ఇరాన్ భయపడుతోంది. ఇస్లామిక్ రిపబ్లికన్ మాత్రం ట్రంప్ తిరిగి గెలవకుండా చేయడానికి తెరవెనుక గట్టి ప్రయత్నాలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తమ భూభాగంలోకి వచ్చి తమ అతిథిని ఇజ్రాయెల్ లేపేయడంతో ఇరాన్ మాత్రం లోలోన కుతకుత రగిలిపోతోంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన దాడితో పోల్చుకుంటే ఈసారి ఇరాన్ ఆచితూచి అడుగులేస్తోంది. ఇజ్రాయెల్కు పెద్ద డ్యామేజ్ జరగకుండా జాగ్రత్త పడుతోంది. దీంతో పూర్తి స్థాయి యుద్ధానికి పోకుండా నివారించడానికి ప్రయత్నిస్తోంది. మొత్తానికి చూస్తే ఇరాన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది. ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి యుద్ధానికి పోలేక అదే సమయంలో స్వదేశంలో తమ మద్దతుదారులకు సర్ది చెప్పలేక సతమతమవుతోంది. మొత్తానికి చూస్తే ఇరాన్ ప్రగల్భాలు తాటాకు చప్పుళ్ల చందంగా తయారయ్యిందని అరబ్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.